ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపోను విడదీయొద్దని కోరుతూ గురువారం శ్రీకాకుళంలో వామపక్షాలు, ఉద్యోగ, కార్మిక, రైతు, మహిళ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆర్ఎన్బి బంగ్లా నుంచి ప్రదర్శనగా కలెక్టర్ ఆఫీసుకు వెళ్లి ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్ గారికి మహారాయబారం నిర్వహించారు. ఐఎంఎల్ డిపోని విడదీయొద్దని, హెచ్ఎల్ ఐఎంఎల్ డిపోని కొనసాగించాలని ఈరోజు కలెక్టరేట్ దగ్గర ఐఎంఎల్ డిపో కార్మికులు చేస్తున్నటువంటి పోరాటానికి హెచ్ఎల్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులందరం కూడా మద్దతు ఇస్తున్నాం. ఎందు గురించి అంటే సుమారు 30 సంవత్సరాలు పెట్టి ఈ కార్మికులు అదే ఉపాధిగా బ్రతుకుతున్నారు. వీళ్ళు మాత్రమే కాదు, మొత్తం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 300 దళిత కుటుంబాలు కూడా దాని మీద ఆధారపడి బతుకుతున్నాయి. కాబట్టి ఇట్లాంటి నేపథ్యంలో వీళ్ళు పొట్టగొట్టద్దు, వీళ్ళకు ఉన్నటువంటి ఏకైక ఆధారమైనటువంటి ఆ ఐఎంఎల్ డిపోని కొనసాగించాలి. రాష్ట్ర ప్రభుత్వం సంపద సృష్టిస్తానన్నది సంపద సృష్టించడం అంటే ఉన్నటువంటి సంపదను విడదీయడము, ఉన్నటువంటి ఆదాయ వనరులని లేకుండా చేయడం సంపద సృష్టించడం కాదు. కాబట్టి అక్కడ ఐఎంఎల్ డిపోని కొనసాగించాలి. ఐఎంఎల్ డిపోని కొనసాగించకపోతే పెద్ద ఎత్తున పోరాటాన్ని ఉధృతం చేస్తారు. వాళ్ళు చేసే ప్రతి పోరాటానికి కూడా పారిశ్రామిక ప్రాంతంలో ఉండేటువంటి కార్మికులందరూ కూడా మద్దతు ఇస్తామనేసి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కార్మికులు అందరూ కూడా రోడ్లెక్కే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన చేస్తున్న పరిపాలనలో ఈ కూటమి ప్రభుత్వం ఎద్దేవా చేసేది మాట తప్పాడు మడమ తిప్పాడని. ఇప్పుడు మీరేం చేస్తున్నారో, ఈ యొక్క ప్రభుత్వం ఏం చేస్తుందో ఈ కార్మికులకు చెప్పవలసిన పరిస్థితి ఉంది. కార్మికుల హక్కులను కాలరాసే విధంగా కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుంటూ ఉంది. ఈ రోజు ఏదైతే హెచ్ఆర్లో ఉన్న ఐఎంఎల్ డిపోను టెక్కలకు తరలించడానికి అసలు అందులో ఉన్న అంతర్యం ఏమిటో చెప్పవలసిందిగా ఈరోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారిని మేము కోరుతా ఉన్నాం. ఈరోజు కార్మికులు రోడ్డున పడ్డారు, కార్మికుల హక్కులు కారాస్తూ ఉన్నారు. వారు అంతంత మాత్రం జీతంతో బతుకుతూ ఉన్న పనిచేస్తూ ఉన్న సందర్భంలో మీరు టెక్కలకు మార్చి వారి యొక్క పొట్టలను కొట్టొద్దని సిపిఐ పార్టీగా మేము కోరుతూ ఉన్నాం. లేని ఎడల అనేకమైన దఫా పోరాటాలను చవి చూడవలసి వస్తుందని తెలియజేస్తూ ఉన్నాం.